మేడం సార్ ఇక్కడ రండి మీరు. भैया 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 मैडम 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 कुछ साइड मैडम मैडम ना साइड ही ना अन्ना अन्ना भैया हेलो भैया वाइट साइड पे साइड मैडम 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 अच्छा రండి सर लक्ष्मण सर हाँ भैया अन्ना सर 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 भैया 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 మీరు ఇంకా కొద్దిగా ఇంకా చేయండి బ్యాగ్ 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 మేడం మేడం బ్యాగ్ అక్కడ ఉండండి అక్కడ ఉండండి హలో భయ్యా సార్ మనోహరెడ్డి గారు ఎక్కేయండి బ్యాగ్ ఉండండి బ్యాగ్ ఉండండి टी शर्ट वन बाय वन भैया करेक्ट अरे अन्ना अड्डम है भैया ये फॉरएवर भाई अट सైడ్ అండి అట్ సైడ్ అన్నా అక్కడ అటు సైడ్
Traffic. Madam, back. Yeah, mobile. Traffic ఎక్కడ చూడండి. జంగన్న అమర్ హై జంగన్న అమర్ హై జంగన్న అమర్ హై కరెంట్ జంగన్న అమర్ హై జంగన్న అమర్ హై అమర్ హై అమర్ హై మేడం కొంచెం బ్యాక్ ఉండండి మేడం కొద్దిగా స్ప్రెడ్ ఇవ్వండి మేడం కొద్దిగా స్ప్రెడ్ మేడం కొద్దిగా స్ప్రెడ్ అందరూ వస్తారు. మాజీ మహారాష్ట్ర గవర్నర్ శ్రీ విద్యాసాగరరావు గారు శ్రద్ధాంజలి సాక్షాన కెమెరా వస్తుంది. జంగన్న 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 ఒక 2 నిమిషాల పాటు శ్రీ జంగారెడ్డి గారి ఆత్మ శాంతి చేకూరాలని మన సీనియర్ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు జనసంఘ సంస్థాపన సభ్యులు భారతీయ జనతా పార్టీ ప్రముఖ సభ్యులు శ్రీ జంగారెడ్డి గారు హన్మకొండ మాజీ పార్లమెంట్ సభ్యులు రాంపేట ఎమ్మెల్యే పరకాల ఎమ్మెల్యే 70 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పనిచేసిన శ్రీ జంగారెడ్డి గారికి ఒక 2 నిమిషాల పాటు మౌనం పాటిస్తారు. పర్మిషన్ జంగన్న అమర్ హై జంగన్న అమర్ హై జంగన్న అమర్ హై అమర్ హై అమర్ హై జంగన్న అమర్ హై అమర్ హై అమర్ హై జంగన్న అమర్ హై జంగన్న అమర్ హై జంగన్న అమర్ హై అమర్ హై అమర్ హై జంగన్న అమర్ హై అమర్ హై అమర్ హై జంగన్న అమర్ హై అమర్ హై అమర్ హై జంగన్న ఒక్కొక్కరు శ్రద్ధాంజలి ఘటించవచ్చు పూలతో వచ్చి
కొడతానంటే అంత స్పీడ్ అంటున్నావు. తీసుకో.
హలో శివ ప్లే చేసి విజువల్ ఒక సెకండ్ అన్నా ఒక సెకండ్ ఇక్కడ లోగట్ రెండులోకి వచ్చింది థ్యాంక్ యూ లైవా యూట్యూబ్ లైవ్ తర్వాత ఇక్కడి నుంచి హన్మకొండ భారతీయ జనతా పార్టీ బీజేపీ సీనియర్ నాయకులు గతంలో 3 సార్లు ఎమ్మెల్యేగా హన్మకొండ పార్లమెంట్ సభ్యులుగా జనసంఘ్ సంస్థాపకులుగా బీజేపీ సంస్థాపక సభ్యులుగా పనిచేసిన పెద్దలు స్వర్గీయ దేవేందర్ దేవేందర్ శ్రీ జంగారెడ్డి గారి వృత్తికి సంతాపకంగా ముందుగా పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు మరియు తర్వాత కేంద్ర మంత్రివర్యులు ఆ తర్వాత జాతీయ ఉపాధ్యక్షులు మహారాష్ట్ర మాజీ గవర్నర్ వారందరూ మాట్లాడిన తర్వాత సంతాపం తెలియజేసిన తర్వాత ఇక్కడి నుంచి వారి పార్థివ దేహం హన్మకొండలోని దీన్ దయాళ్ నగర్ యొక్క బీజేపీ ఆఫీస్కి వెళ్తుంది. ఆ తర్వాత వారు స్వగృహానికి వెళ్తుంది. ఆ నుంచి సాయంత్రం 5 గంటలకు వారి యొక్క అంత్యక్రియలు హన్మకొండలోని శివశక్తి స్థల్లో పద్మావతి టెంపుల్ దగ్గర ఉన్న యొక్క స్థలంలో జరుగుతాయి. కాబట్టి ముందుగా సంతాపం తెలియజేయవలసిందిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని కోరుతున్నాను. పెట్టదు ఓడి పేరు అది మోదీని పెట్టదన్న మోదీని పెట్టదు తప్ప భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు
మాలాంటి అనేక మంది కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాతైనటువంటి మా అందరి మార్గదర్శకుడు శ్రీ చందుపట్ల జంగారెడ్డి గారు వారు మరణించిన పట్ల భారతీయ జనతా పార్టీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మరి కుటుంబ సభ్యులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అభిమానులందరూ కూడా మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, పార్టీలో చాలా సీనియర్ నాయకుడు, నిర్మోహమాటంగా ధైర్యంగా తప్పును ప్రశ్నించే వ్యక్తి జంగారెడ్డి గారు. ముఖ్యంగా నా విషయంలో చాలా సందర్భాల్లో అనేక విషయాలు నాకు సూచన సలహాలు ఇవ్వడము, నేను పొరపాటు చేస్తే కూడా ఫోన్ చేసి మందలించేటువంటి వ్యక్తి జంగారెడ్డి గారు. వారు ఇక్కడ ఏది మాట్లాడినా కూడా కార్యకర్తలు ఎవరు కూడా వేరే రకంగా భావించేవారు కాదు. జంగారెడ్డి గారు వాస్తవాలు చెప్తారు, సూచనలు ఇస్తారు, తప్పు చేస్తే తిడతారని చెప్పి భయంతో పనిచేసే వాళ్ళం అందరూ కూడా. మన మొదటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ యొక్క స్వయం సేవక్గా, దాంతోపాటు మేము పుట్టకముందే 60లో జనసంఘ్ నుంచి శాసనసభ్యునిగా, తిరిగి 78లో జనతా పార్టీ నుంచి శాసనసభ్యునిగా, 83లో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యునిగా, తిరిగి 84 సంవత్సరం పాటు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుగా ఉన్న తర్వాత 84లో దేశంలో 2 ఎంపీలు భారతీయ జనతా పార్టీ నుంచి, ముఖ్యంగా దక్షిణాదిలో మొట్టమొదటి ఎంపీ జంగారెడ్డి గారు. దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. 2 ఎంపీలు దేశంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి దక్షిణాది నుంచి జంగారెడ్డి గారు పివి నరసింహారావు మీద దాదాపు 54,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి చర్చ జరిగింది. మేము కేంద్ర నాయకులను ఎప్పుడు కలిసినా కూడా తెలంగాణ గురించి, ఆంధ్రప్రదేశ్ మాట్లాడేటప్పుడు జంగారెడ్డి గారు బాగున్నారా, జంగారెడ్డి గారు ఉన్నారని చెప్పి మమ్మల్ని వారి గురించి ఆరాధించినటువంటి నాయకత్వం దేశంలో ఉంది. అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నక్సలైట్లప్పుడు వారిని ఇష్టపడి కూడా, బెదిరించినప్పుడు కూడా, హత్య చేస్తామని చెప్పినప్పుడు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా పార్టీ కోసం ఒక కమిట్మెంట్తో, సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి జంగారెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి తప్పన ఆవేదన వాళ్ళు పట్టుండేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఆశ వచ్చింది వాళ్ళకి. చాలా సందర్భంలో ఫోన్ చేసింది నాకు, ఈసారి తప్పకుండా అధికారంలోకి వస్తాం. మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఏ విధంగా అధికారంలోకి వస్తామో అదే మోడీ గారి నాయకత్వంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు, చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తామని చెప్పి ఒక ఆశ వాళ్ళు ఒకటి ఉండే. దురదృష్టం, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఒక సన్నివేశాన్ని చూసేటువంటి అవకాశం నాకు కూడా భావిస్తున్నారు. ఒక ఆశ ఉండే వారికి కూడా. తప్పకుండా వారు వాళ్ళ యొక్క ఆశయాన్ని, వారి యొక్క ఆశలను తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, వారి యొక్క అభిమానులుగా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూర్చని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారిని సంతాపం తెలియవలసిన కోరు. పెద్దలు, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపకుల్లో ప్రముఖులు, ప్రజానాయకుడు, రైతు నాయకుడు, గత అనేక సంవత్సరాలుగా పార్టీలో కీలక పాత్ర పోషిస్తూ క్రియాశీలకంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి జంగారెడ్డి గారు ఈరోజు స్వర్గస్థులు కావడము భారతీయ జనతా పార్టీకి, తెలంగాణ సమాజానికి, మన రాష్ట్రానికి కూడా చాలా నష్టం.
వారు కష్టపడి రైతుల మధ్యన, ప్రజల మధ్యన, రైతు కూలీల మధ్యన పనిచేస్తూ ప్రజాప్రతినిధిగా వారు మరి అనేక సార్లు గెలవడం జరిగింది. పివి నరసింహారావు గారిని హన్మకొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కూడా ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో జంగారెడ్డి గారు విజయం సాధించడం జరిగింది. వారు గ్రామీణ ప్రాంతాలలో కరెంటు జంగన్నగా పేరుంది వారికి. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగానికి విద్యుత్ కనెక్షన్స్ ఇప్పించడంలో, ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయడంలో, కొత్తగా గ్రామీణ ప్రాంతాలకు కరెంటు విద్యుత్ సరఫరా వస్తున్న సమయంలో వారు విశేషంగా ప్రయత్నం చేసి ఈ యొక్క రైతాంగానికి, గ్రామాలకు విద్యుత్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఒక్కొక్క వ్యక్తి ఎవరు ఆయన దగ్గరకు వచ్చినా కూడా వారందరికీ సేవలు అందించే వ్యక్తి. ఏ ఒక్కరిని కూడా ఈ పని నాతో కాదు అని చెప్పకుండా వారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానీ, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు కానీ, ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతులను కానీ, ప్రజలను కానీ హైదరాబాద్ తీసుకొచ్చి ఆఫీసుల చుట్టూ సొంత ఖర్చులతో తిప్పుతూ ప్రతి ఒక్కరి పని చేయించేటువంటి ఒక గొప్ప ప్రజానాయకుడు జంగారెడ్డి గారు. వారు చాలా కష్టపడి ఒక రైతు కుటుంబం నుంచి, ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఉన్నప్పటికీ కూడా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. వారు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో జనసంఘ్లో ఉన్నప్పుడు కానీ, బీజేపీలో ఉన్నప్పుడు కానీ సత్సంబంధాలు పెట్టుకున్నటువంటి వ్యక్తి. వారు లోటు ఏదైతే ఈరోజు స్వర్గస్థులయ్యారో పూడ్చలేనటువంటిది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడే వారి కుమారుడైనటువంటి సత్యపాల్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడి పరామర్శించాడు. ఈరోజు ఈ యొక్క జంగారెడ్డి గారి యొక్క పార్థిక దేహం ఇక్కడ నుంచి వరంగల్కు తీసుకెళ్ళి వరంగల్లో సాయంకాలము అంతిమ సంస్కారాలు చేయాలనేటువంటి విధంగా అక్కడ వరంగల్ జిల్లా పార్టీ కానీ లేక కుటుంబ సభ్యులు కానీ భావిస్తూ ఉన్నారు. నేను మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున, పార్టీ సీనియర్ నాయకుడైనటువంటి జంగారెడ్డి గారి మృతికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాం. కేంద్ర మాజీ మంత్రివర్యులు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ గౌరవనీయులు శ్రీ విద్యాసాగరరావు గారిని సంతాపం తెలియజేస్తారు. పెద్దలు చందుపట్ల జంగారెడ్డి గారి మృతి పట్ల నేను, నా కుటుంబ సభ్యులందరం కూడా నా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాను. జంగారెడ్డి గారు దాదాపు మా కుటుంబంలో ఒక సభ్యునిగా ఉండేవారు. వారి కొడుకు కానీ, వాళ్ళ కుటుంబం కానీ ఎప్పుడూ మేము కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళు. జంగారెడ్డి గారి గురించి ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక పార్టీ కార్యకర్తగా మేము యూనివర్సిటీలో విద్యార్థి నాయకులుగా ఉన్నప్పుడు మాకు ప్రధానంగా స్ఫూర్తి ప్రదాత జంగారెడ్డి గారు. ఎప్పుడైనా వారి దగ్గరికి పోయే మేము విషయాలన్నీ తెలుసుకునేటువంటి వాళ్ళం. వారు రాజకీయ జీవితంలో రాజకీయంగా పార్టీని పటిష్టం చేయడానికి పార్టీ ఇచ్చినటువంటి ఉద్యమాలను గ్రామాల్లో తీసుకుపోవడం ఒకటి. రెండవది, వ్యక్తిగతంగా ప్రజలతో మమేకమై
వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి కార్యక్రమాలు ఏర్పరచడం అదొక రెండో కార్యక్రమం. ఇవి రెండు సమాంతరంగా ఉన్నప్పుడే ఒకవైపు పార్టీ ఉంటుంది, మరొక వైపు వ్యక్తులు మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేగా గెలిచేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్పేవారు. ఈనాడు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయిలో ఉందంటే ఇందులో ఎంతోమంది శిల్పులు ఉన్నారు. కానీ మారుమూల స్థాయి నుంచి ప్రధానంగా పనిచేసినటువంటి శిల్పి మన జంగారెడ్డి గారు. జంగారెడ్డి గారు లేకపోవడం పార్టీకి ఇది తీరని లోటని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జంగారెడ్డి గారు మొత్తం భారతదేశంలో ఆయన పేరు రావడానికి కారణం పివి నరసింహారావును, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారిని ఓడగొట్టడం. తర్వాత భారతీయ జనతా పార్టీకి కేవలం 2 సభ్యులుంటే ఒక సభ్యుడు మన జంగన్న, రెండవ సభ్యుడు గుజరాత్ నుంచి. ఎక్కడ క్యాంపెయిన్ అయినా యావత్ భారతదేశంలో ఇదే ఉదాహరణ తీసుకునేవాళ్ళు. ఈ ఉదాహరణ తీసుకున్నప్పుడు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జంగారెడ్డి గారు పేరు తీస్తేనే చప్పట్లు కురిపించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకోసమే ఎవరైనా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా నమ్మకం ఏంటంటే 2 సీట్లున్నా 8 సీట్లున్నా కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. దానికి ఎప్పుడు మన జంగారెడ్డి గారి యొక్క ఆశీస్సులు ఉంటాయనేటువంటిది మేము సాధారణంగా చెప్పుకుంటాం. చివరిగా చెప్పేది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి బహుశా మీ అందరికీ తెలుసు అనుకుంటాను. అప్పుడు 1980లోనే మనకు టెనెన్సీ చట్టం వచ్చింది. ఆర్మీ వాళ్ళు టెనెన్సీ చట్టాన్ని పెట్టినారు. దానివల్ల 17 లక్షలకు పైగా ఎకరాల అసైన్మెంట్ అయింది ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, రైతాంగానికి. అప్పుడు అసెంబ్లీలో ఒక ప్రైవేట్ బిల్లు బావిలాల గోపాలకృష్ణ గారి చేత పెట్టించి ఆ చట్టాన్ని రద్దు చేయాలనేటువంటి ప్రయత్నం చేసినాం. ఎందుకంటే ఆ భూములన్నీ కూడా కొల్లగొట్టడానికి కోసం. అప్పుడు చాలా పగడ్బందీగా శాసనసభలో దాన్ని వ్యతిరేకించి మిగతా అన్ని రాజకీయ పార్టీలందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి దాన్ని రక్షించేటువంటి పద్ధతి ఆయన చేయడం జరిగింది. ఈనాడు ప్రజలందరూ కూడా, ముఖ్యంగా రైతులు, పేద ప్రజలు, తెలంగాణను మరి కాంక్షించే వాళ్ళందరూ కూడా మరవలేరు. కాబట్టి వారు రాజకీయంగా, సామాజికంగా అసలు వారి కాన్స్టిట్యూన్సీలోనైతే జంగారెడ్డి గారి పేరు కరెంటు జంగానా అని పేరు పెట్టినారు. కరెంటు జంగానా అంటే ఈ రాష్ట్రం ఇచ్చే కరెంటు అవి ఫెసిలిటీ సరిపోవని పార్లమెంట్లో కొందరికి కోటా ఉండేది. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి దగ్గర కూడా పోయి వాళ్ళ కోట రాయించుకొని తన నియోజకవర్గంలో పెట్టి మరి అక్కడ ఈనాడు విద్యుత్ ఉందంటే ఆ వరంగల్లో వారి నియోజకవర్గంలో అది జంగన్న గారి వల్లే సాధ్యమైంది, మిగతా ఏది కాదు. కాబట్టి కరెంటు జంగన్న అనే పేరు కూడా వచ్చింది. సంక్షేమ కార్యక్రమాలు, ఇటు రాజకీయ కార్యక్రమాలు చేసి పార్టీని అభివృద్ధి చేసుకోవాలని చెప్పడంలో ఆయన ఒక దిట్ట. కాబట్టి వారికి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని సంతాపం తెలియవలసింది. స్వర్గీయ జంగారెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని, ఏ ఆశయ సాధన కోసమైతే వారు రాజకీయాల్లో ప్రవేశించి భారతీయ జనసంఘ్, భారతీయ జనతా పార్టీ క్రియాశీలకమైన పాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా వారు నిర్వర్తిస్తూ 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా, జనసంఘ్ ఎమ్మెల్యేగా, బీజేపీ ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యునిగా వారు ఎన్నికై దేశంలో ఒక నూతన చరిత్ర సృష్టించి, దేశం మొత్తం మీద కూడా 2 లోక్సభ సభ్యులు గెలిస్తే అందులో మొదటివాడు జంగారెడ్డి గారు. ఆ రోజు రాజకీయాల్లో ప్రత్యర్థులు ఏలన చేశారు, అవహేళన చేశారు. బీజేపీ 2 లోక్సభ సభ్యులు హమ్ దో హమారే దో అని ఆ రకంగా అవహేళన చేసిన వారికి ఈరోజు వారు కనువిప్పు కావాలి. జంగారెడ్డి లాంటి వ్యక్తులు వారు వేసిన పునాదులు ఈరోజు వ్రటవృక్షమై నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
కేంద్రంలో అధికారంలో రావడం, 303 ఎంపీలు గెలవడం అంటే వారి జంగారెడ్డి లాంటి వ్యక్తులు వారి యొక్క అంకిత భావము, చిత్తశుద్ధి, పోరాట పటిమ ఈనాటి యువత కూడా స్ఫూర్తి కావాలి. జంగారెడ్డి గారు మా అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ప్రేరణ ఇచ్చేటువంటి వారు. వారి అనుభవాన్ని మాకు పంచుతూ రాజకీయాల్లో రాజీ పడేది లేదు, మడమ తిప్పేది లేదు, నిరంతరం శ్రమించాలని వారు ప్రజాప్రతినిధిగా వరంగల్ జిల్లాలోనే ఏ రకంగా మారుమూల ప్రాంతాలకు సైతం కూడా రైతులకు, పేదలకు కరెంటు కల్పించి కరెంటు జంగన్నగా ఏ రకంగా వారు పేరు ప్రఖ్యాతులు గాంచారో నాకు స్మరించుకుంటే 1984లో భారతీయ జనతా పార్టీ భారీ ఎత్తున ఒక ప్రదర్శన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహిస్తే ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి ఆ రోజు కల్లారా చూసాం. జంగారెడ్డి గారి నాయకత్వంలో కొన్ని వేల మంది వరంగల్ జిల్లా నుంచి తరలి వచ్చి భవిష్యత్తు ఈ రాష్ట్రంలో బీజేపీకి మాత్రమే ఉన్న రీతిలో ఆనాటి ప్రదర్శన కొనసాగింది. వాటిని స్ఫూర్తిగా తీసుకొని మేము ఈరోజు కూడా పనిచేస్తున్నాం. వారి చివరి ఆశయం ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారులు రావాలనేటువంటి తపన చివరి వరకు కూడా తన చివరి శ్వాస విడిచే వరకు కూడా అయితే మాకు వెన్ను తట్టి వారు ప్రోత్సహించారో కార్యకర్తలందరూ కూడా వారి స్వప్నాన్ని, కళను సాకారం చేసేదానికి అంకిత భావంతో అందరం కలిసి శ్రమించి వారి కళను నెరవేర్చి ఏ కార్యకర్తలైతే ఈరోజు అనేకమైనటువంటి సిద్ధాంతపరమైన పోరాటాల్లో అమరులైనారో వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలంటే ఈరోజు ఈ రాష్ట్రంలో మోదీ తరహా పాలన, అవినీతి రహిత పాలన అది బీజేపీకి మాత్రమే సాధ్యమని నిరూపించే దిశలో అడుగులు వేస్తారని కోరుకుంటూ వారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చి వారి కుటుంబ సభ్యులు కూడా వారి ఆశయ సాధన కోసం ఏ రకంగా ఈరోజు కీర్తి మరి ఆ కుటుంబం నుంచి రాజకీయంగా వారి ఆశయాలు నెరవేర్చడానికి ముందుకు వచ్చిన తప్పకుండా పార్టీ కూడా మీ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు జాతీయ అధ్యక్షులు జేబీ నడ్డా గారు కూడా ఇప్పుడే మరి సుపుత్రులు మరి సత్యపాలతో మాట్లాడి తమ ప్రగాఢ సంతాపాన్ని, బాధను వ్యక్తం చేస్తూ పార్టీ మొత్తం కూడా ఈ యొక్క దుఃఖ సమయంలో అండగా ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరొకసారి మరి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు. ఇప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రాంత ప్రచారకులు మాన్యులు శ్రీ దేవేందర్జీ శ్రద్ధాంజలి ఘటించారు. అదేవిధంగా వారితో పాటుగా శాసనసభ్యునిగా ఉండి వారు వెన్నంటే ఉన్న యొక్క మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారు కూడా శ్రద్ధాంజలి ఘటించారు. చివరగా భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీ ఇందరసింహారెడ్డి గారిని సంతాపం తెలియవలసిన కోరుతున్నాను. జంగన్న నేను కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు, విద్యార్థి పరిషత్తులో పనిచేస్తున్నప్పుడు వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. 67 నుండి 72 వరకు మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు. ఆ టైంలో వాళ్ళ క్వార్టర్లో ఏబీవీపీకి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో నడుస్తుండేవి. స్టూడెంట్స్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు వారి ద్వారా అసెంబ్లీలో మాట్లాడించేవారు. ఆ తర్వాత 69లో జరిగినటువంటి తెలంగాణ ఎజిటేషన్లో ఆ రోజు జనసంఘ్ తరఫున ఈ తెలంగాణ ఎజిటేషన్ కొరకు మనం సపోర్ట్ చేయాలి, సమర్థించాలి అని చెప్పి చిన్న రాష్ట్రాలకి అనుకూలంగా తీర్మానం చేయాలని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తి జంగన్న. ఆ తర్వాత 1975లో ఎమర్జెన్సీలో జైలుకు పోవటం, జైలు నుండి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో
తిరిగి వారు ఎన్నిక కావటం ఎమ్మెల్యేగా, మూడోసారి 83లో నేను మొదటిసారిగా మలక్పేట నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు జంగన్న, నేను, వెంకయ్య నాయుడు గారు ముగ్గురమే ఉంటిమి. వాళ్ళిద్దరు సీనియర్స్, నేను జూనియర్గా ఉంటిని. అయినా అసెంబ్లీలో ఏ రకంగా మాట్లాడాలి, ఏ సబ్జెక్ట్స్ అనేటువంటి దాని విషయంలో నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తి జంగన్న. జంగన్న చిరకాల కోరిక ఏమంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి, నేను చూడాలి అనేటువంటి కోరిక వారికి బలంగా ఉండేది. 3 రోజుల క్రితం హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. కానీ అప్పటికే వారు సెడేషన్ దీంట్లో ఉండి మాట్లాడలేకపోయినారు. వారు ఇంత త్వరగా వెళ్తారని చెప్పి అనుకోలేదు. భారతీయ జనతా పార్టీ వారి యొక్క మరణానికి ప్రత్యేకమైనటువంటి సానుభూతి, సంతాపాన్ని నిన్న తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి ప్రార్థిస్తూ, మరొకసారి వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జంగన్న జననేత, సుదీర్ఘ కాలం పాటు ప్రజల గొంతుకై పోరాడాడు. కొన్ని సిద్ధాంతాల కోసం, ఆదర్శాల కోసం తన జీవన పర్యంతం కట్టుబడి ఉండినటువంటి మహానేత జంగన్న అని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష, అది ప్రజల ఆకాంక్ష అని ఈనాడు కాదు, ఆనాడు జనసంఘం నుండే గలాన్ని విప్పినటువంటి నేత జంగన్న అని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన మరణం ఏదైతే ఉందో వారి కుటుంబానికే కాదు, భారతీయ జనతా పార్టీకి కూడా తీరని లోటని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి యొక్క